మన ప్రభువును రక్షకుడును పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. కీర్తన దావీదు కీర్తన 22వ దావీదు కీర్తన 9వ వచనం నుండి 11వ వచనం. దేవుని సన్నిధి కొరకు దావీదు రాజు చేసిన ప్రార్థన. దేవుని యొక్క సన్నిధి ఆయనకు కావాలి. దేవుని సన్నిధి అంటే చాలా ఇష్టపడే ఒక గొప్ప రాజు దావీదు రాజు. అతనికి శ్రమ వచ్చినప్పుడు అతను దేవుని సన్నిధినే కోరుకునేవాడు. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడెవడునూ లేడు. రాజుకు శ్రమ వచ్చి ఉన్నది, మరి సహాయం చేయవాడు ఎవడు అని తన పూర్వ దినాలు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, గర్భం నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను గర్భంలో ఉన్నప్పుడు తల్లి గర్భంలో నుండి నన్ను నువ్వు తీసిన వాడవు, బయటకు తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితేవి. దేవునితో మాట్లాడుతున్నా. నేను తల్లి యొద్ద స్తన్యపానం చేస్తున్నా, తల్లి పాలు తాగుతున్నాను. మరి నాకు నమ్మకం ఎక్కడిది? ఆ నమ్మకాన్ని కూడా నీవే పుట్టించితేవి కదా. మరి అంత మాత్రమే కాకుండా, మరి గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే కదా. నేను గర్భవాసినైనది మొదలుకొని గర్భంలో నుండి బయటకు వచ్చి తల్లి వద్ద స్తన్యపానం చేయుచున్న సమయం మట్టుకు అంతే మాత్రం కాకుండా గర్భవాసినైనది మొదలుకొని మరి నాకు ఆధారము నీవే కదా. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే కదా. చూడండి, నీవే కదా నీవే కదా అంటూ, మరి నా తల్లి కన్నది మొదలుకొని నేటి వరకు నా దేవుడవు నీవే కదా. గర్భం నుండి తీసిన వాడవు నీవే. తల్లి వద్ద స్తన్యపానం చేయించుండగా నమ్మిక పుట్టించిన వాడవు నీవే. మరి గర్భవాసి మొదలుకొని నాకు ఆధారము నీవే. మరి నా తల్లి కన్నది మొదలుకొని నేటి వరకు నా దేవుడవు నీవే. ఆయన దేవుణ్ణి మర్చినవాడు కాడు. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడు ఎవడూ లేడు. రాజు శ్రమలో ఉన్నాడు, సహాయము చేసేవారు ఎవరూ లేరు. అట్టి పరిస్థితుల్లో మరి దేవుని సన్నిధిలో ఆయన ఉండి, దేవుని సన్నిధి కొరకు దావీదు రాజు గారు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు. మనది పుట్టినది మొదలుకొని నేటి వరకు మనము మరి సజీవుల గుంపులో ఉన్నామంటే అది దేవుని కృపయే ఉంటున్నది. చూడండి, గర్భం నుంచి వచ్చినది మొదలుకొని జ్ఞాపకాలను ఆయన సన్నపానం చేసుకున్న విధానాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ దేవునితో మాట్లాడుతున్నాడు. నీవే కదా నీవే కదా నీవే కదా. అవును, శ్రమ వచ్చి ఉన్నది, సహాయం. మనకు శ్రమలు ఎన్నో వస్తాయి. శ్రమలో ఉన్నప్పుడు మనం మనుషుల సహాయం కొరకు చాలా ఎదురు చూస్తుంటాం. కానీ దేవుని సహాయం కొరకు మనం ఎదురు చూసేవారిగా ఉండాలి. దేవునితో మాట్లాడాలి, దేవుణ్ణి అడగాలి. శ్రమలో ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో మనం ప్రార్థించే వారిగా ఉండాలి. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని అందరినీ దేవుడు ముందుకు నడిపించుగాక. ఆమేన్.